శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది సందర్భంగా శిల్పారామం విశాఖపట్నం మధురవాడలో గల జాతర వర్కర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జ్యోతిష్య రత్న వాస్తు విశారద రామకోటి వాస్తు జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ వేమకోటి సుబ్బలక్ష్మి నరసింహ శర్మ రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ వారి ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ వేమకోటి శుభలక్ష్మి నరసింహ శర్మ రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ వారి ఆధ్వర్యంలో పంచాంగ పఠనం జరిగింది. సుమారు 150 మంది సభ్యులు హాజరై ఆద్యంతం ఆసక్తితో పంచాంగ శ్రవణం చేయడం జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన మరియు ప్రార్థనలతో మహిళా సభ్యులు శ్రీమతి పద్మజ చౌదరి, జయమ్మ, లక్ష్మీదేవి, రమాదేవి, గాయత్రీదేవి పాల్గొన్నారు. సుబ్బలక్ష్మి నరసింహ శర్మని జాతర వాకర్ అసోసియేషన్ వారి సెక్రటరీ బి సంజయ్, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ మరియు అధికారి బలరామకృష్ణ, 10th సూర్యనారాయణ మరియు ఆఫీసర్ శ్రీరెడ్డి సమ్మని పూలమాలతో సాలువతోనూ సత్కరించారు. పంచాంగ పఠనం చేస్తూ మన భారతదేశం ఆర్థికంగా, రక్షణ పరంగా, వ్యవసాయ పరంగా, విదేశీ వ్యవహారాల పరంగా పటిష్టంగా ఉంటుందని, సకాలంలో వర్షాలు కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని తెలియజేశారు. బంగారం, వెండి, ఆయిల్, వాహనాలు ధరలు పెరుగుతాయని, యజ్ఞయాగాదులు ఎక్కువగా చేస్తారని, కొన్ని రాష్ట్రాలలో రాజకీయ అస్థిరత ఉంటుందని, ప్రభుత్వాలు మారుతాయని చెప్పారు. ద్వాదశ రాశులు ఫలితాలు చెప్పారు. ఉగాది పచ్చడి అందరూ సేవించారు. ఉగాది పురస్కారాల నిమిత్తం బ్రహ్మశ్రీ రామకోటి సుబ్బలక్ష్మి నరసింహ శర్మ తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 10,000 రూపాయలు విరాళం ప్రకటించారు. వాకర్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం శ్రీ పరాభవనామ సంవత్సర గోచార ఫలితాలను తెలుసుకుంటాం. ముఖ్యంగా ఈ గోచార ఫలితాలు ఒక రాశి కాకుండా మీరు పుట్టేటప్పుడు నక్షత్రాలు అట్లాగే అక్కడ ఉన్న గ్రహస్థితి లగ్నం బట్టి కూడా ఉంటాయి. కాబట్టి యాజిటీగా చెప్పడానికి చెప్పినా సరే అన్వయించుకోవద్దు వీటిని. ముఖ్యంగా ఇక గోచార ఫలితాల్లో భారతదేశం చెప్పాలంటే భారతదేశము ఈ సంవత్సరము అన్ని విధాలు కూడా అభివృద్ధిలోకి వస్తుంది. విదేశ సంబంధాల్లో చక్కగా ఉంటూ పెద్దన్న పాత్ర పోషిస్తుంది. శాంతి సామరస్యాలు పాటుపడుతుంది. సుస్థిరమైన ప్రభుత్వాలు ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అధికార మార్పిడి జరుగుతుంది. ప్రకృతి విపత్సాలు ఉంటాయి, దొంగతనాలు ఉంటాయి, నేరాలు ఉంటాయి, క్రైమ్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సెలబ్రిటీస్ చాలా మంది జైలు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. మరియు సస్యశ్యామలంగా పంటలు పండుతాయి. శుక్రుడు సస్యాధిపతి, రాజు గురువు అయ్యారు కాబట్టి బృహస్పతి బుద్ధిశాలి అంటే ప్రజ్ఞా పాఠవాడు రాజకీయ చతురులతో మన భారతదేశం ఉన్నందుగా ఉంటుంది. అట్లాగే ఈ పశ్చిమాసియా ప్రాచ్య దేశంలో ఉన్న ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా, ఒమన్, ఈ వీటిలో దుబాయ్, ఈ కంట్రీస్ లో యుద్ధము కంటిన్యూ అవుతుంది. వీటి వల్ల చాలా ప్రాణ నష్టము, ఆశ్లేషం జరిగినప్పటికీ భారతదేశం పెద్ద ప్రభావం ఉండదు. ఈ సమస్యలు ఉంటాయి. తర్వాత శాంతిస్తుంది. రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు ఉండడం వల్ల, కాలసత్వయోగం వల్ల ఇలాంటి సంక్షోభాలు ఏర్పడతాయని మనకి ప్రాచీన చెప్పారు. ఈ రోజు ద్వాదశ రాశులకి ఫలితాలు చెప్పాను. వాటిని యథాతథంగా మీరు చూసుకోండి. అట్లాగే నేను చెప్పిన పరిహారాలు పాటించండి. తప్పకుండా శ్రీ వెంకటేశ్వర స్వామిని మరియు ఆంజనేయ స్వామిని, దుర్గాదేవిని, మీ ఇష్టదైవాన్ని నిరంతరం ప్రార్థించుకోవడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయని మనకి పంచాంగ సిద్ధాంతం చెప్పింది. అసలు పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర యోగ కరణంలో ఇవి మనం తెలుసుకోవడం వల్ల ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యంతో పాటు కార్యసిద్ధి జరుగుతుంది ముఖ్యంగా. కాబట్టి తప్పకుండా పంచాంగ శ్రవణాన్ని అందరూ చేయండి. ఈ పంచాంగ పఠనము నాకు అవకాశం ఇచ్చిన ఈ జాతర వాకర్ అసోసియేషన్ కార్యవర్గ నిర్వాహక సభ్యులకు, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి మరియు ఈ జాతరకి అధికారి అయిన శ్రీ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మొదటిగా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రజలందరికీ. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ మా జాతర వాకర్స్ అసోసియేషన్ అనేది గత 14 సంవత్సరాల నుంచి ఈ జాతర శిల్పారామంలో మేము కొనసాగుతూ వచ్చింది.
ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పంచాంగ పఠనం చేస్తూ వచ్చారు. ముఖ్యంగా ఈ సంవత్సరం మరీ అద్భుతంగా మన వేమకోటి వారు ఆధ్వర్యంలో పఠనం చేస్తూ ప్రతి ఒక్కరికి రాశి ఫలాలతో పాటు అంటే రాబోయే కాలంలో జరిగే పరిస్థితుల గురించి విపులంగా వివరించారు. మా దగ్గర ఆయన ప్రోత్సాహంతో మేము ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఉంటున్నాము. ఆయన ఆధ్వర్యంలో మునుముందు కూడా చాలా కార్యక్రమాలు నిర్వర్తించాలనేసి ఆయన ఆశీస్సులు మా అందరి మీద ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షకులకు అందరికీ మరియు ఉగాది శుభాకాంక్షలు తెలుపు. ఉగాది శుభాకాంక్షలు. నా జన్మలో ఇట్లా నిలబడి పంచాంగ శ్రవణం వినటం అనేది నా జన్మలో ఇదే మొదటి రోజు. ఇంతకుముందు చాలా మంది 500 మంది 1000 మంది 200 మంది అట్లా ఉండేవాళ్ళ దగ్గర ఎక్కడ ప్రేక్షకుడు ఉండేవాడిని. ఇప్పుడు నేను ప్రేక్షకుడే. ఈ పంచాంగ శ్రవణం అయ్యే వరకు నేను నిలబడే ఉన్నాను, కానీ ఎక్కడ కదలేదండి. అటు ఇటు తిరుగుతూ నిలబడి చేస్తాను. ఇది చాలా శుభ సమయము. జాతర వాకర్స్ నేను చేరి 10 నెలలు కూడా కాలేదు, కానీ నాకు ఎంత ఆత్మీయంగా ఇంత నా జన్మలో ఎవరిని చూడలేదు. నేను 10,000 మంది పనిచేసే ఒక సంస్థలో పనిచేశాను. అయినా ఆ 10,000 మందిలో మనసుకి ఇంత దగ్గరకు వచ్చిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు, 10 మంది కన్నా ఉండరు. ఇక్కడైతే నాకు 100 మంది నాకు చాలా మనసుకు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళందరికీ జాతర సభ్యులందరికీ నేను ధన్యవాదాలు. నేనే కాదు, నాతో చాలా మంది ఉన్నారు. ఇంటర్నేషనల్ యోగా ఫర్ చిల్డ్రన్ ఫ్రీ ఎడ్యుకేషన్, అట్లాగే ఇంటర్నేషనల్ స్పిరిచువల్ సెంటర్ ఫర్ బిగినర్స్, ఈ 2 సంస్థలు ఇక్కడి నుంచే పుడుతున్నాయండి. ఈ జాతర శిల్పారామం ఉంది కదా, ఈ పర్మిషన్స్ నుంచే పుడుతున్నాయి ఈ 2 సంస్థలు. ఇవన్నీ విధి విధానాలన్నీ ఇంకా డ్యూ కోర్స్ లో తెలుస్తూ ఉంటాయండి. ఇది ఉగాది రోజు అనౌన్స్ చేయాలనుకున్నాము, ఉగాది రోజు కొబ్బరి కొట్టాలనుకున్నాము, కొట్టలేకపోయాము. ఇట్లా అనౌన్స్మెంట్ ఇస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు నాగిరెడ్డి. థ్యాంక్ యూ. జాతర మెంబర్, జాతర వాకర్ అసోసియేషన్ మెంబర్. ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ యొక్క శిల్పారామంలో అనేక మంది అనేక ప్రదేశాల్లో రిటైర్ అయ్యి మేధావులందరూ కూడా ఈ యొక్క వాకర్స్ అసోసియేషన్ లో ఉన్నారు. అయితే ఈ యొక్క కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. సర్వేజన సుఖనే భవంతు అంటే మన యొక్క ఈ యొక్క తత్వంలో ఏదైతే ఉన్నాయో పండగలు, ఈ పండగలన్నీ కూడా ఇక్కడ ఇంకా బాగా సెలబ్రేషన్ జరుగుతాయని, ఇలాంటి పండితుల్ని అందరినీ కూడా మేము ఆరాధిస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా నిర్వహించినటువంటి అసోసియేషన్ కూడా మేమందరం కూడా సభ్యులు అందరం కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.